హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 49 స్థానాల్లో లీడింగ్లో ఉండగా కాంగ్రెస్ 35 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక అటు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ను దాటి అత్యధిక స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి 52 స్థానాలతో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 26 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 4 స్థానాల్లో, ఇక ఇతరులు 8 స్థానాల్లో ఉన్నారు. హర్యానా జమ్మూ కాశ్మీర్లో యాప్కు షాక్ ఇచ్చారు ఓటర్లు. చీపురు పార్టీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పోటీ చేసిన 2 రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా యాప్ ఖాతా తెరవలేదు. హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగినటువంటి యాప్కి అక్కడి ఓటర్లు భారీ షాకే ఇచ్చారు. దీంతో 2 రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో యాప్ ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే పోటీ చేసిన 2 రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో యాప్ ఎటువంటి ప్రభావము చూపలేకపోయింది. హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతుంది. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చూసామో వాటికి భిన్నంగా కూడా రిజల్ట్స్ అనేవి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటిందని చెప్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ సరళి ఎలా ఉంది, తర్వాత ఎలా ఉండబోతోంది? చందు, ఎంతో ఉత్కంఠభరితంగా హర్యానా ఎన్నికలని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఉదయము ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. తర్వాత రౌండ్ పెరిగే అంటే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో మాత్రము అన్యూన్యంగా కూడా కొంత ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ సరళిలో మాత్రము చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే మొదటి రౌండ్లో కాంగ్రెస్ ఉన్నది, తర్వాత 2-3 రౌండ్ ఏదైతే ఉన్నదో ఓటింగ్ కౌంటింగ్ అప్పుడు మాత్రము బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ హర్యానాలో ఒక్కసారిగా కూడా ఇంత మార్పు రావడానికి అంటే చాలా అంటే మనకు వచ్చేసి చాలా అక్కడ ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటిది ముందస్తుగానే ఇక్కడ బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ అధికంలోకి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నటువంటిది చాలామంది ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టోటల్ ఎంటైర్ అంటే హర్యానాలో వచ్చేసేసి చాలామంది దాదాపు ఒక 37 సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ హర్యానా మొత్తం అంతా ఉన్నారు. అయితే ముఖ్యంగా జాట్ అనే సామాజిక వర్గం చాలా కీలకమైనది. అయితే ఇందులో జాట్ ఒక వర్గం అయితే అక్కడ ఉన్నటువంటి చిన్న సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా ఏకీకృతం చేసినటువంటి 35 దాదాపు ఒక 36 సామాజిక వర్గాలని ఏకం చేసి బీజేపీ ఒక వ్యూహాన్ని రచించిందని చెప్పవచ్చు. అయితే దాదాపు ఇక్కడ హర్యానా ఎంటైర్ టోటల్ అన్ని యొక్క నియోజకవర్గాలకు సంబంధించింది ఒక 1% మీకు జాట్కు సంబంధించినటువంటి సామాజిక వర్గం కనపడితే దాదాపు ఒక 35% మీకు వచ్చేసేసి మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరినీ కూడా బీజేపీ వారితో మాట్లాడి వారిని అందరినీ కూడా ప్రసన్నం చేసుకుని ఈ యొక్క హర్యానా ఎన్నికల్లో మాత్రము చాలా కీలకంగా వాళ్ళతో మాత్రము
ఎన్నికల సరళిలో మాత్రం వాళ్ళతో చర్చలు జరిపినట్లుగా మనకి ఇప్పుడు ఈ యొక్క ఫలితాలను బట్టి తెలుస్తుంది. అంటే అందరూ కూడా అనుకుంటారు ఈ యొక్క హర్యానాలో వచ్చేసేసి మనకు జాటు సామాజిక వర్గానికి సంబంధించింది, తర్వాత దళితులు ఎక్కువగా రైతుల వల్ల, తర్వాత రెజ్లర్ల వల్ల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్లు కూడా చాలా బాహటంగా కూడా చెప్పాయి. నిన్నటి వరకు కూడా దాదాపు ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ రావడము అన్నీ కూడా పాజిటివ్గా మొత్తం చెప్పాయి. అయితే ఇది ఎంటైర్ వచ్చేసేసి గ్రౌండ్లో మాత్రం బీజేపీ చేసినటువంటి ఏదైతే చిన్న చితగా ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి వాళ్ళందరితో చర్చలు జరిపి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాల గురించి కూడా వీటిని గ్రౌండ్ వర్క్ చేసిందన్నటువంటి మాత్రం చాలామంది బీజేపీ కార్యకర్తల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పేటటువంటి విషయం. అయితే ఇక్కడ మనకు జాటుకు సంబంధించినటువంటి వారు ఒకవైపు, తర్వాత మిగతా సామాజిక వర్గాలంతటినీ కూడా ఇక్కడ విభజిస్తే మాత్రం ఇక్కడ హర్యానా బీజేపీ ముందంజ రావడానికి మాత్రం ఇది ఒక ప్రధాన కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు. అయితే ఇంకా మనకి ఇక్కడ కీలకంగా మనకి వినేష్ ఫోగట్ మనకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తను గెలిచినట్లు కూడా ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ 2036 ఓట్ల మెజార్టీతో ఒక రౌండ్ కొద్దిసేపటి క్రితం అతను ముందంజలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు వినేష్ ఫోగట్ విజయం సాధించినట్లు కూడా ఎట్టకేలకు విజయం సాధించింది. అయితే ఇక్కడ మరొక సీనియర్ అభ్యర్థులు ఇంకా వాళ్ళది కూడా ఇంకా కొంత విజయావకాశాలు కూడా ఖచ్చితంగా ఇక్కడ హుడా కూడా చాలా గెలుపు బాటలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరొకటి జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మహమ్మద్ ముఫ్తీ కూతురు ఇల్తిజా ఈమె ఓటమి పాలైంది. ఆమె ట్విట్టర్ వేదిక కూడా ఆమె ప్రకటించడం జరిగింది. నా ఓటమికి నేను స్వాగతిస్తున్నాను అన్నటువంటిది కూడా ఆమె ప్రకటించడం జరిగింది. ఒకవైపు నేషనల్ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఫరూక్ అబ్దుల్లా, తర్వాత ఉమర్ అబ్దుల్లా, మహమ్మద్ ముఫ్తీ ఈ ముగ్గురు కలిసేసి గవర్నమెంట్ ని ఫామ్ చేసే దిశగా మాత్రము అడుగులు వేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.